సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, కానీ అసెంబ్లీ ఎన్నికలయ్యే వరకు ఆగాలని మా ఆలోచన. ఇంటి స్థలం కోసం చూస్తున్నాం, ఎన్నికల తర్వాత కొనుక్కుంటాం. ఇది ఇప్పుడు హైదరాబాద్ లో గృహ కొనుగోలుదారుల అభిప్రాయం. అవును, చాలా మంది గృహ కొనుగోలుదారులు ఎన్నికల వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు రియల్ ఎస్టేట్ కు సంబంధం లేదని, ప్రాపర్టీ కొనుగోలుకు ఇదే రైట్ టైం అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. పైగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఎలక్షన్ మానియా. ఆలోచనల్లో పడిన ఇళ్ల కొనుగోలుదారులు ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామంటున్న బయర్స్. ఎన్నికలకు రియల్ ఎస్టేట్ కు సంబంధం లేదంటున్న ఎక్స్పర్ట్స్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అందరి చూపు ఎలక్షన్ వైపు మళ్లింది. అయితే ఈ సమయంలో ప్రాపర్టీలు కొనాలనుకునేవారు ఆలోచనల్లో పడ్డారు. ఎన్నికలు ముగిశాకే ప్రాపర్టీని కొనుగోలు చేస్తే మంచిదనే యోచనలో ఉన్నారు బయ్యర్స్. ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వాన్ని బట్టి ఇంటి ధరలు, ఇంటి స్థలాల ధరలు తగ్గుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది. దీంతో ఎన్నికల వరకు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు బయ్యర్స్. ఇలాంటి ప్రచారంతో సొంతిల్లు కొనుగోలు చేయాలనుకుంటున్న మరికొంతమంది సైతం ఆలోచనల్లో పడ్డారు. ఇంటిని ఇప్పుడు కొనుగోలు చేయాలా, లేదంటే ఎన్నికలు అయ్యే వరకు ఆగాలా అన్న అయోమయం చాలా మందిలో నెలకొంది. సర్వేస్ కూడా వేరే వాళ్ళందరూ సర్వేస్ ఇచ్చిన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుందని చెప్పడం జరిగింది. పెరుగుతున్న ల్యాండ్ ప్రైజెస్ లో కొత్త రాబోయే అంటే నెక్స్ట్ ఇయర్ లో లాంచ్ చేసే ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఉండే ప్రైజెస్ లో ఎవరు డెలివర్ చేయలేరు. కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇది మంచి టైం. కాబట్టి డెఫినెట్ గా బయ్యర్ అనేది సెల్లర్స్ మార్కెట్ ఇది. సో బయ్యర్ అనే వాళ్ళు వీలైనంత తొందరగా వాళ్ళు డిసిషన్ తీసుకొని కొనుక్కోవడం బెటర్. సొంతిల్లు కొనుగోలు చేసే వారికి ఇదే సరైన సమయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రియల్ ఎస్టేట్ మార్కెట్ కు అసలు ఏమాత్రం సంబంధం లేదని వారు చెబుతున్నారు. అంతేకాదు, ప్రస్తుతం మార్కెట్ లో ఇళ్ల ధరలు కాస్త అందుబాటులోనే ఉన్నాయి. అందులోనూ దేశంలోని హైదరాబాద్ లో ఎస్ఎఫ్టీ ధర చాలా తక్కువగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నారు. ఇల్లు కొనేవారు బిల్డర్ తో కాస్త బేరం ఆడితే ఆయా ప్రాపర్టీలు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ప్రస్తుతం వందల కొద్దీ భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అందుకే సొంతిల్లు కొనాలనుకుంటున్న వారు ఇలా మార్కెట్ స్పీడున్న సమయంలోనే నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. గతంలో కరోనా నాటి పరిస్థితులను రియాలిటీ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. కరోనా సమయంలో ఒక్కసారిగా నెమ్మదించిన స్థిరాస్తి రంగం ఆ తర్వాత ఉవ్వెత్తున ఎగిసింది. భూముల ధరలకు తోడు నిర్మాణ సామగ్రి, కూలీల వ్యయం పెరగడంతో ఇంటి ధరలు భారీగా పెరిగాయి. కేవలం 2 ఏళ్లలోనే హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఇంటి ధర ఎస్ఎఫ్టీ 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పెరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇళ్ల ధరలు పెరగడమే తప్ప తగ్గిన సందర్భాలు లేవని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో నిర్మాణాలు ఏమాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్స్ చాలా మంది వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. మళ్లీ మార్కెట్ కాస్త కుదురుకోగానే వారంతా పెట్టుబడులకు రెడీ అవుతారని, అప్పుడు ఒక్కసారిగా రియాలిటీ రంగం పుంజుకుంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దీంతో భూముల ధరలు, తద్వారా ఇళ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి గృహ కొనుగోలుదారులకు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఇదే సరైన సమయమని సూచిస్తున్నారు.